జై గురుదేవదత్త. ఈ నెల 16, 17 తారీఖుల్లో ఏ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని జరుపుకోవాలి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. దీనికి సరైన సమాధానాన్ని మీకు శాస్త్రరీత్యా తెలియచేస్తున్నాను. శ్రీకృష్ణ జన్మాష్టమిని శాస్త్రరీత్యా శ్రీకృష్ణ పరమాత్మ జన్మతిథి అయిన అష్టమతిథి ప్రదోషకాలం నుంచి అర్ధరాత్రి వరకు వ్యాప్తిలో ఉన్నప్పుడు, అలాగే రవి సింహరాశిలో ఉన్నప్పుడు, అలాగే ఆ సమయంలో రోహిణీ నక్షత్రం ఉన్నప్పుడు ఆచరించాలి. అయితే స్మార్త సాంప్రదాయంలో అన్నిటికన్నా జన్మతిథికే ప్రాధాన్యతనిస్తారు. మనం కూడా జన్మతిథికే పుట్టినరోజును జరుపుకోవాలి తప్ప తారీఖులను బట్టి కాదు. ఈ రకంగా చూసుకున్నట్లయితే 16వ తారీఖు అష్టమి రాత్రి 9:34 వరకు ఉంది కాబట్టి 16వ తారీఖు స్మార్త శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినంగా జరుపుకోవాలి. ఇక వైష్ణవ సాంప్రదాయంలో జన్మతిథి కన్నా జన్మ నక్షత్రానికే ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన అష్టమి తిథి కన్నా కూడా కృష్ణ పరమాత్మ జన్మ నక్షత్రమైన రోహిణీ నక్షత్రానికే ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి 17వ తారీఖు ఆదివారం నాడు రోహిణీ నక్షత్రం తెల్లవారుజామున 3:17 వరకు ఉంది కాబట్టి వైష్ణవ సాంప్రదాయం ప్రకారం 17వ తారీఖున శ్రీకృష్ణ జయంతి పర్వదినంగా జరుపుకుంటారు. ఏదేమైనప్పటికీ కూడా 16, 17 తారీఖులు రెండూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆరాధనకి ఎంతో విశేషమైనది. ఇప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ భూమిపై అవతరించి 5249 సంవత్సరాలు అయ్యింది. ఈ సంవత్సరం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క 5250వ జయంతి మహాపర్వదినాన్ని జరుపుకుంటున్నాం. జై గురుదేవదత్త.